మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్లు దొంగల భయంతో ప్రజలు తమ సంపాదించిన డబ్బును ఇంట్లో పెట్టకుండా బ్యాంకులో దాచుకుంటే ఆ బ్యాంకులో ఉండే ఉద్యోగులే ప్రజల డబ్బును కాజేస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాతాలో ఉందనుకున్న డబ్బు తెలియకుండానే మాయమయ్యింది. డబ్బు మాయం చేసిందెవరో గుర్తు తెలియని సైబర్ నేరగాలు కాదు, బ్యాంకు మేనేజరే. చిట్యాలకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్న తన ప్యాట్లు విక్రయించేందుకు గాను ఒక వ్యక్తితో ధర మాట్లాడుకొని 3 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఆ అడ్వాన్స్ బాబతు 3 లక్షల రూపాయలు ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి హైదరాబాద్లోని వలసలిపురం SBI బ్రాంచ్లో ఖాతా ఉన్నందున తన ఖాతా నుంచి బాధితునికి 3 లక్షల రూపాయలు బదిలీ చేశాడు. 2 రోజుల తర్వాత బ్రాంచ్ మేనేజర్ వద్దకు వెళ్లి తాను 30,000 రూపాయలకు బదులుగా 3 లక్షలు అతని ఖాతాలోకి పంపించినట్లు మేనేజర్కు చెప్పాడు. అప్పుడు మేనేజర్ బాధిత వ్యక్తికి కబురు చేయకుండా, అతని వివరణ తీసుకోకుండా అతని బ్యాంకు ఖాతాను హోల్డ్లో ఉంచి అతని ఖాతా నుంచి 2,70,000 రూపాయలు మాయం చేశాడు. అదే రోజు బాధితుడు తన ఖాతాలో డబ్బు చూసుకోగా లేకపోవడంతో వెంటనే చిట్యాల SBI బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి తన ఖాతాల నుంచి డబ్బులు మాయమైనట్లు తెలపడంతో బ్యాంక్ మేనేజర్ బాధితుని ఖాతా వివరాలను పరిశీలించి వనస్థలిపురం బ్రాంచ్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకున్నారని చెప్పడంతో బాధితుడు వెంటనే సంబంధిత వనస్థలిపురం బ్యాంక్ మేనేజర్ని కలిశాడు. తన ప్రమేయం లేకుండా, తనకు సమాచారం ఇవ్వకుండా తన ఖాతాలోని డబ్బును ఎలా తీసుకుంటారని బ్యాంక్ మేనేజర్ను ప్రశ్నించారు. దాంతో బ్యాంక్ మేనేజర్ బాధిత వ్యక్తిని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించగా బాధితుడు ఒప్పుకోలేదు. ఈ విషయంపై బాధితుడు SBI చైర్మన్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో బ్యాంక్ మేనేజర్ తనకు తెలిసిన ఎంతో మందితో బాధితుడిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ బాధితుడు ఒప్పుకోకపోగా SBI బ్యాంక్ చైర్మన్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఈ సంఘటనపై విచారణ చేసి గురువారం డబ్బులు బాధితునికి వచ్చేలా చేశారు. డబ్బు ఇంట్లో ఉంటే దొంగలు దోచుకెళ్తారనే భయంతో ప్రజలు బ్యాంకులలో తమ డబ్బును నిల్వ చేస్తారు. కానీ బ్యాంకు ఖాతాలలో వేసిన డబ్బు కూడా తమకు తెలియకుండానే చోరీకి గురవుతుందనే విషయం చాలా మందికి తెలియని నిజం. ఇన్ని రోజులు సైబర్ నేరగాళ్లే ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అనుకునేవాళ్ళం. కానీ బ్యాంకు మేనేజర్, సిబ్బంది ఈ సైబర్ నేరాలకు పాల్పడుతుండటం పట్ల ప్రజలకు బ్యాంకులపై విశ్వాసం లేకుండా పోతోంది. కంచె చేను మేసే అనే నానుడిలా తయారవుతోంది బ్యాంకుల తతంగం. ఖాతాదారుడికి తెలియకుండా ఓ బ్యాంకు ఉద్యోగి ఖాతాదారుని ఖాతాను హోల్డ్లో ఉంచి డబ్బును విత్డ్రా చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. లక్షల్లో డబ్బులు ఖాతా నుంచి మిస్ అయితే తెలుసుకోవచ్చేనేమో గానీ వందలు వేలల్లో మిస్ అయితే పెద్దగా పట్టించుకోం. అలా పట్టించుకోకుండా వదిలేసిన డబ్బులు ఖాతాదారుల ఖాతాల నుంచి రోజుకు ఎన్ని మాయమవుతున్నాయో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని సంబంధిత అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని, అలాగే ఎన్నో నిజాలు తెలిసే అవకాశమూ లేకపోలేదని తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోని అనేక వింత దొంగతనాలు, సైబర్ నేరాలు జరుగుతున్న క్రమంలోని పోలీసు వాళ్ళు కానీ, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అధికారులు కానీ అప్రమత్తం అవుతూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా రికార్డ్ చేస్తూ ఎవరైతే ఖాతాదారులు ఉంటారో వినియోగదారులకు రక్షణ కల్పించేటందుకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటందుకు కూడా పోలీస్ శాఖ కానీ, దానికి సంబంధించినటువంటి ఆ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ నేరుగా బ్యాంక్ సంబంధించిన మేనేజర్, ఇది SBIకి సంబంధించినటువంటిది, తెలంగాణలోని సంబంధించినటువంటి బ్యాంక్ మేనేజరే ఒక ఖాతాదారు నుంచి 2,70,000 రూపాయలు కాజేసినటువంటి వదంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి.
పూర్తి స్థాయిలోని వివరాలకు వెళ్ళినట్టు చూసినట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని వనస్థలిపురం బ్రాంచ్ మేనేజర్, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాదారులకు సంబంధించినటువంటి లావాదేవీలకు కానీ దానికి సంబంధించిన డేటా సేకరించడంలో తనకు ఒక పూర్తి స్థాయి సమాచారాన్ని డేటాకు చేసుకురించడానికి అతనికి ఒక రైట్స్ ఉంటుంది. ఏదైతే తప్పులు జరుగుతాయో అప్పుడు మాత్రమే దాన్ని వినియోగించుకోవాలి. కానీ తన సొంత ప్రయోజనాల కొరకు కానీ సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాదారులు కానీ అవతల పంపే వ్యక్తులు అమాయకులు అయినప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అనేది ఒక్కసారిగా బ్యాంక్ మేనేజర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకర్ సిస్టానికి కూడా ఒక వెలుగు ఒక్కసారిగాను ఏదో విచిత్రమైనటువంటి చోరీ చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే వివిధ రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావచ్చు సంబంధించినటువంటి వారి మధ్యన కొంత అగ్రిమెంట్ కాగితాలు కానీ దానికి సంబంధించినటువంటి చేస్తుంటారు. ఇతను ఏదైతే చిట్యాల బ్యాంక్ సంబంధించినటువంటి ఖాతాలో ఒక అకౌంట్ లో ఉంచుకున్నటువంటి వ్యక్తి తన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కానీ సంబంధించినటువంటి ఒక వ్యక్తికి 3 లక్షల రూపాయలు అగ్రిమెంట్ చేసుకొని 30,000 రూపాయలు తనకు బదిలీ చేయాలనేది కూడా ఒప్పందం పత్రం కూడా రాసుకున్నటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే 30,000 బదులు 3 లక్షలు ట్రాన్సాక్షన్ చేసుకోగా అక్కడ అవతల వ్యక్తి ఖాతాలోకి జమ అయినటువంటి పరిస్థితి. ఆ మరుక్షణమే మరుసటి రోజు తిరిగి ఆ బ్యాంక్ మేనేజర్ కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినా కూడా బ్యాంకుకు ఎవరైతే బదిలీ చేశారో కానీ ఆ వ్యక్తి కానీ తీసుకోకుండా బ్యాంక్ మేనేజర్ 2,70,000 రూపాయలు కాజేసుకొని ఒక్కసారిగా అకౌంట్ హోల్డర్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని సమాచారం తెలుసుకున్నటువంటి చిట్యాలకు సంబంధించినటువంటి ఎస్బీఐ సంబంధించిన ఖాతాదారుడు ఒక్కసారిగా వనస్థలిపురం బ్యాంక్ మేనేజర్ ని సందర్శించగా పూర్తి సమాచారాన్ని చెప్పడాల్సినటువంటి బ్యాంక్ మేనేజర్ పూర్తిగా ఇబ్బంది పెట్టడంతో ఒక్కసారిగా లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐకి సంబంధించినటువంటి లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆ డివిజన్ పరిధిలో ఉంటారు. వారికి కంప్లైంట్ చేయగా ఒక్కసారిగా ఆ బ్యాంక్ మేనేజర్ పై ఒత్తిడి తెచ్చిన క్రమంలోని అతనిపై సంప్రదింపులు చేయడానికి కూడా ప్రయత్నించారు. తిరిగి తన యొక్క ఖాతాలో డబ్బులు వేయడం కాదు అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా చిట్టాలకు సంబంధించినటువంటి ఎస్బీఐ ఖాతాకు సంబంధించినటువంటి ఒక వినియోగదారుడు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడం జరిగింది. ఇది బ్యాంక్ మేనేజర్లలో అనేక మంది వ్యాపారులు కావచ్చు, అనేక మంది లక్షలాది రూపాయలు అక్కడ అకౌంట్ లో భద్రపరుచుకునే పరిస్థితి. ఈ పరిస్థితిని ఇబ్బంది కాకుండా ఉండటం అనేది బ్యాంకుల మీద ఒక నమ్మకం కూడా ప్రజలకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నమ్మకాన్ని వమ్ము చేయడానికి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి వారు ఇలాంటి చర్యలకు పాల్పడడం ఒక్కసారిగాను బ్రాంచ్లలో కానీ వివిధ బ్యాంకులలో డబ్బులు పెట్టడానికి మాత్రం ప్రజలు కానీ వినియోగదారులు కానీ బెబ్బెలెత్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని పునరావృతం కాకుండా చూడాలంటే ఖచ్చితంగా ఆ బ్యాంక్ మేనేజర్ పై కానీ అక్కడ ఎవరైతే ఆ విషయానికి పాల్పడ్డాడో సెక్షన్ ఆఫీసర్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది ఎస్బీఐకి సంబంధించిన ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో జరిగేటటువంటి అనేక మోసాలకు సంబంధించి ఆ మేనేజర్ కు ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్ కు సంబంధించిన విషయాలలో అనేక సార్లు సంప్రదింపులు చేసిన ఆ బ్యాంక్ సంబంధించిన విషయాలలో కూడా అతను దోపిడీకి పాల్పడడానికి ప్రధాన అంశాలుగా ఉన్న మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బ్యాంక్ సంబంధించిన విషయాలలో జరుగుతున్న విషయాలకు సంబంధించి ఖాతాదారుడు చేసిన కంప్లైంట్ తోటి ఒక్కసారి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఎస్బీఐకి సంబంధించిన శాఖలలో జరుగుతున్నటువంటి బ్యాంకు మోసాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.